హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు 6.37% డీఏ, డీఆర్ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై మరింత స్పష్టత. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కావటం లేదు. డిఏ, డిఆర్, పిఆర్సి మరియు ఇతర బకాయిలపైన ప్రభుత్వం స్పందన లేకపోవడంతో ఉద్యోగుల నిరసనను తీవ్రతరం చేస్తూ ఉన్నారు. సో ఉద్యోగ పెన్షన్ల ప్రధాన డిమాండ్లు అండి. 2 టీఏలు మంజూరు చేయాలి. జనవరి 2024 నాటికి కేంద్రం ప్రకటించిన దాని ప్రకారంగా కేంద్రం 4% ప్రకటించింది కాబట్టి రాష్ట్రం 3.64% ప్రకటించాలి. అలాగే జూలై 2024 నాటి డిఏ, డిఆర్‌ను కేంద్రం 3% ప్రకటించగా రాష్ట్ర వాటా 2.73% ప్రకటించాల్సి ఉంది. సో మొత్తం కలిపి 6.37% డిఏ మరియు డిఆర్ మంజూరు చేయాలని అయితే ఉద్యోగులు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ రెండవది 11వ పిఆర్‌సి బకాయిలండి. గత 5 సంవత్సరాలుగా చెల్లించాల్సినటువంటి డిఏ, డిఆర్, రిటైర్మెంట్ బకాయిలు, లీవ్ ఎన్‌కేష్‌మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సుమారుగా 21,000 కోట్లకు పైగా ఈ బకాయిలైతే ఉన్ ఉంటున్నాయన్నమాట అంచనా. ఇక మూడవది 12వ పిఆర్‌సి ఏర్పాటు చేయాలి. సో 12వ పిఆర్‌సి ఏర్పాటు చేసి మధ్యంతర భృతి 30% తగ్గకుండా ప్రకటించాలి అనైతే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు. ఎందుకంటే ఈ 12వ పిఆర్‌సి అనేది మనకు జూలై 2023 తోనే మొదలవ్వాల్సి ఉందన్నమాట. సో మనకు 2023 సెప్టెంబర్ ఆ టైంలో గత ప్రభుత్వము రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 12వ పిఆర్‌సి కమిషన్ ఏర్పాటు చేసిందనమాట. సో దాన్ని తీరా రిపోర్ట్ అందించాల్సిన టయానికి మన్మోహన్ సింగ్ గారు ఈ పిఆర్‌సి కమిషన్ నుంచి తప్పుకున్నారనమాట. సో కాబట్టి ఇన్ని రోజులు ఆలస్యమైంది. రిపోర్ట్ చేతికొచ్చే టయానికి తప్పుకోవడం వల్ల రిపోర్ట్ రాలేదు కాబట్టి ఎటువంటి విచారణ లేకుండా డైరెక్ట్‌గా 12వ పిఆర్‌సిని కూడా ఏర్పాటు చేయాలి. ఇంకా టైం ఆలస్యం అయిపోయింది కాబట్టి అని చెప్పి కూడా కొందరు కోరుతున్నారు. లేదంటే కమిటీని వేసి 30% మధ్యంతర భృతి తగ్గకుండా కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి నష్టాన్ని కొంతలో కొంతైనా భర్తీ చేయండి మధ్యంతర భృతి ద్వారా అని అయితే కోరుతున్నారనమాట. మరి ఇప్పటికే ఇంత గడిచిపోయిందనమాట. సమయం అయితే ఆలస్యం అయిపోయింది. ఇక పెన్షనర్ల సమస్యలు. పెన్షనర్లకు కూడా రిటైర్మెంట్ బకాయిలు, డిఏ, గ్రాట్యుటీ వీటన్నిటిని కూడా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఉద్యోగ సంఘాల ఉద్యమాలు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు ముమ్మరం చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిస్తున్నాయి. ఇకపోతే అంగన్వాడీ కార్యకర్తలు కూడా నిరసనలకు దిగారండి. ఒకవైపు తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. సో ఈ మేరకు సిబ్బంది రోడ్డు మీదకైతే దిగుతున్నారు. ఇటీవల గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు తీర్పు ప్రకారంగా 6 నెలల్లోగా అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వము అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే తీర్పును ఏపీలో కూడా అమలు చేయాలని కోరుతూ కాకినాడలో మొదలు ధర్నాలు, ర్యాలీలు అయితే నిర్వహించారు. ఇకపోతే రెండవది అంగన్వాడీకి సంబంధించి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అయితే మార్చాలనే డిమాండ్ కూడా సాగుతోంది. మినీ సెంటర్లను మినీ సెంటర్ వర్కర్స్‌కు మెయిన్ వర్కర్స్‌తో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ యాప్‌ల భారాన్ని కూడా తగ్గించాలని, ఆయాలు టీచర్లుగా ప్రమోషన్ల కోసం చర్యలు తీసుకోవాలని వారైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్‌లయితే ఉన్నాయి. ఇంకా పీడీటీ ఉద్యోగుల అభ్యర్థనలు. డే అండ్ నైట్ అలవెన్స్‌లు పెంచాలి. సో రిటైర్మెంట్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని అయితే కోరుతున్నారు. సో ఈ అలవెన్సెస్ ఇప్పుడు ఇస్తున్నవి తక్కువగా. సో వాటిని సవరించాలి. అలాగే రిటైర్మెంట్ బకాయిల్ని కూడా మాకు చెల్లించండి. రావాల్సిన వాటిని అయితే కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల హెచ్చరికలు. ఈ మేరకు
సిపిఎస్ ఉద్యోగులు ఇప్పటికే వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు హెచ్చరించి తమ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనైతే ప్రకటన చేశారు. ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సమస్యలపై ప్రభుత్వం అనాసక్తత చూపుతోందనైతే ఆరోపిస్తున్నాయి. పెండింగ్ బకాయిలు, సాంకేతిక సమస్యలు, జిఎల్ఐ, జిపిఎఫ్ లోన్లు, ఉద్యోగుల సేవా రుణాలు, మెచ్యూరిటీ బకాయిలు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. సరెండర్ లీవ్ బకాయిలు, ఉద్యోగులు పొందాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు ఇప్పటికీ వాయిదా వేయబడ్డాయి. ప్రభుత్వ స్పందన. ప్రస్తుతం ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని పదుల సంఖ్యలో క్యాబినెట్ భేటీలు జరిగాయి. వీటన్నిటి గురించి కూడా పూర్తిగా ఏనాడు స్పష్టత అయితే ఇవ్వలేదు. అనేక వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వము సమస్యలపై తగిన చర్యలు ఇంకా చేపట్టలేదు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు స్పందించి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తికి సమర్పించి ప్రొటెస్ట్స్ వీటన్నిటి స్పందించి సమస్యల పరిష్కారానికి చర్చలకు పిలవచ్చు త్వరలోనైతే అంచనా ఉంది. ఇకపై ఈ సమస్యల పరిష్కారం ఆలస్యం కావటం వల్ల ఉద్యోగుల ఆర్థిక భారం పెరిగిపోయిందండి. పెన్షనర్లు మరియు రిటైర్ ఉద్యోగులు కూడా దైనందిన జీవితంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు. ఎందుకంటే పెరుగుతున్న ధరల ఆధారంగా ఇప్పుడు కరెక్ట్‌గా డిఏ అనేది జూలై 2023 నాటి డిఏనే ఉంది. అమల్లో ఉంది. ఏదైతే 33.67%. దీనికి అదనంగా ఇప్పుడు తక్షణమే ఈ 6.37% ప్రకటించి డిఏను 40% చేయాలి అనైతే ఉద్యోగ పెన్షన్ల డిమాండ్. ఎందుకంటే ప్రస్తుత ఉన్న ధరల ఆధారంగా చేసుకొని ఈ 40% డిఏ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వారి దైనందిన జీవితంలోని ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు, ఆందోళన వల్ల ప్రాముఖ్యత గల సేవలు కూడా కొన్ని అయితే నిలిచిపోవచ్చు అన్నమాట. ప్రజా సేవలు కూడా కొన్ని నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వము తక్షణమే పరిష్కారాలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం రాకపోతే ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశము ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని, సూచనలు, వీటన్నిటిని కూడా దిగువ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాకోకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.